చరిత్రలో మనిషి ప్రకృతి శక్తులను పూజించిన నాటి నుంచి వివిధ పద్ధతుల్లో ఆరాధించే విశాలత శక్తులతో పాటు పద్ధతులు కూడా మారుతున్నాయి. చెట్టు పుట్టలు రాయి రప్ప నుంచి మనిషి అవయవాల వరకు ఈ పూజలు అందుకున్న శక్తులలో ఉన్నాయి. అందులో ఒకటి గుడిమల్లం దేవాలయం. ఈ ఆలయం గురించి మనకు తెలియని అంతుచిక్కని రహస్యాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా కాళహస్తి మండలం రేణిగుంటకు 7 కిలోమీటర్ల దూరంలో సువర్ణముఖి నదీ తీరంలో గుడిమల్లం గ్రామంలో 1వ శతాబ్దానికి చెందిన అతి ప్రాచీనమైన శివాలయం ఉంది. ఈ ఆలయాన్ని శ్రీ పరశురామ ఆలయం అని కూడా అంటారు. అత్యంత అద్భుతమైన శిల్ప శోభితమైన ఈ ఆలయం చాలా కాలంగా కాలగర్భంలో కలిసిపోయి తర్వాత వెలుగులోకి వచ్చింది. 1911లో శ్రీ గోపీనాథరావు అనే పురాతత్వవేత్త 1 సంవత్సరం పాటు పరిశోధనలు జరిపి